గైడ్లైన్స్ అవి ఫ్లెక్సీల మీద మేము పొలిటికల్ పార్టీస్ తో మీటింగ్ పెట్టలేదు, అది పెట్టేసి ఫైనల్ మీరు గౌరవ ఎమ్మెల్యే ఎంపీల సూచన మేరకు అని చెప్పారు. చాలా బాగా ఉంది కానీ ఇప్పుడు మా ఫ్లెక్సీలో తీసేస్తాం, టీవీ గోల్ ఫ్లెక్సీ అలానే ఉంటుంది. లేదు సార్, కన్ను కూడా చూడండి, మా ఫ్లెక్సీ అలా ఉన్నాయి. ఒకసారి చూడండి, సిఐ గారికి మన ఫ్రైడే నుంచి మెసేజ్ పెడితే ఆయన మేము కమిషనర్ గారికి పెట్టామండి. ఫ్రైడే పెట్టారా ఇట్లా ఫ్లెక్సీ పెట్టారంటే ఆయన రిమూవ్ చేస్తారని శనివారం పెట్టాడు. నీకు చెప్పాడు. మీ అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేశాడు, ఇట్లా పోలీసు వాళ్ళు మేమే చెప్తున్నారండి, మీరు అంటే మేము టీపీ చెప్పారండి తీసేస్తారని చెప్తున్నారు. 3 రోజుల నుంచి ఇప్పుడు మా పార్టీ కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, ఒట్టి ప్రతి అబద్ధాలను ప్రచారం చేస్తా పబ్లిక్ ఫ్లెక్సీ పోనీ ఎవడన్నా వాడి పేరు రాసుకొని కడితే ఇప్పుడు వాడి మీద మేము డిఫర్మేషన్ వేయటమా, లేకపోతే వాడి మీద మేము లీగల్గా చర్యలు తీసుకుంటాం, ఏదో ఒకటి ఉంటుంది. ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీలు కడితే వాడు చలన కట్టాలా, లేదా మీ అనుమతి పెట్టాలా, లేదంటే 3 రోజులు తీయాలా? అసలు ఏది కొన్ని సార్ కోర్టు కూడా నా సూచన, ఎవడైనా ఫ్లెక్సీ ఇస్తే ఎవడో ఒకటి పేరు ఉండాలి. ఊరు పేరు లేకుండా ఇస్తే క్రైమ్ కదా అది. సమాజంలో ద్వేషాలు అది ఫేక్ వార్త కాబట్టి పేరు ఉండదు. విద్వేషాలు రెచ్చగొట్టాలని, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొలిటికల్ గా రెచ్చగొట్టాలని, కేసులు పెట్టాలని, అంటే రెచ్చగొట్టి మా పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టో, లేకపోతే హిందూ మతం మీద దాడి చేసో, ఒక అభద్రత క్రియేట్ చేసి లేని కల్తీని ఉన్నట్టుగా ప్రచారం చేయటం, ఉందని నిజం అనుకుంటే ఆ ఎదవలు ఎవరో పేరు రాసుకుంటారుగా. ఒట్టి బోటకం కదా ఇటు రాయటం. షాప్ పేరు లేదు, ఫ్లెక్స్ వేసినోడు నాది నేనని క్లెయిమ్ చేయట్లేదు. పొలిటికల్ పార్టీ మీటింగ్ ఒకటి మిగిలిపోయింది, దాన్ని కట్టేసి ఇప్పుడు ఇది మీరు తీపిపోతే గాంధీనగర్ ఒక్క ఫ్లెక్సీ లేదండి ఊర్లో చెప్పాను సార్. మీరు ఇమీడియట్ గా తీపిపోతే రేపు పొద్దున మేము నిజాలతోటి నా పేరుతో ఫ్లెక్సీలు కట్టిస్తా, మీరు అలౌ చేయండి. అంటే ఇప్పుడు మీరు వాడు ఎవడో ఊరి పేరు లేకుండా వేసాడు కదా ఫ్లెక్సీ, నేను పేరు పెట్టాం, మా కార్పొరేటర్ల పేరు పెట్టి అలా ఫ్లెక్సీ వేస్తాం. ఏది నిజమో చెప్తాం. ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో డిజిటల్ బోర్డ్స్ పెట్టేది బాగుంటుంది అని అనుకుంటున్నాం. మీరు ఏదైనా పెట్టండి సార్. మా వాళ్ళ ఎమోషన్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. ఫ్యాక్ట్ అనేది కూడా మేము కూడా చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు తక్షణమే మీరు ఇక్కడ కూర్చోంటే మీరు ఆదేశాలు ఇవ్వండి, తీమని చెప్పి మేము అక్కడి నుంచి కదులుతాం సార్. మీరు ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి. ఇప్పుడు 3 రోజులు మేము చూపిస్తాను. శుక్రవారం నేను అసిస్టెంట్ కమిషనర్ గారికి నేను సాటర్డే రోజే ఇచ్చాను, లెటర్ ఇచ్చాను. అది వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీ. మీకు ఆదేశాలు ఇవ్వండి, మేము ఇక్కడే కూర్చొని కరెక్ట్ అయితే వాడు వేసినోడు నేనని క్లెయిమ్ చేసినట్టు ఉండాలి. ఏమి లేకుండా రేపు హిందూ ముస్లిం తగల పెట్టొచ్చు, క్రిస్టియన్లను రెచ్చగొట్టొచ్చు, లేకపోతే పార్టీలు రెచ్చగొట్టచ్చు. ఇది ఫేక్ కాకపోతే ఎవడో ఒకటి పేరు వేస్తాడు కదా. ఇది ఏది నిజమో మేము ఫ్లెక్సీ వేస్తాం మా పేర్లతోటి, మీరు మాకు అనుమతి ఇవ్వండి. రేపు పొద్దుటి నుంచి ఇవాళ తీపియటమా, లేకపోతే పొద్దుటి నుంచి మా పెడితే ఒక 1 రోజులు ఉంచటమా. మీరు చెప్పండి కింద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్. ఎన్ని చోట్ల పెట్టారు ఇట్లా? రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి ఏమన్నా తెలుగుదేశం కూడా తీసుకొచ్చి అడ్డం కడతారు. కృష్ణుడమ్మా ఎంత అహంకారం చేస్తారు సార్, అవి తగద పెట్టుకోవడానికి కదా. మనం మీకు చెప్తే మీకు 12 గంటలు పెట్టింది వాళ్ళు కన్విన్స్ చేసి తిప్పడానికి. మేము కడితే మీరు ఎన్టీఆర్ బొమ్మకి అడ్డం కడితే మీరు ఓర్చుకోగలరా? ఏ బొమ్మ కూడా కట్టకూడదు కదా. ఏ బొమ్మ కూడా కట్టకూడదు. అది అనైతిక విషయం కదా. మీరు కూడా సహకరిస్తే మేము సహకరిస్తున్నాం కదా సార్. ఈజీ అవుతుంది. అందరు ఇప్పుడు మీరు 50 కోట్లు శాంక్షన్ అన్నారు. సద్వినియోగపరచండి, ఒంగోలుకు మంచి పేరు కానీ చూద్దాం. మంచిని మంచి అని చూద్దాం, చెడ్డ చూద్దాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ తీసుకొచ్చి అర్థం కట్టేది సెంట్రల్ డివైడర్ లో కట్టకూడదని ఒకటి పొలిటికల్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టేసి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అందరు సహకరిస్తే ఆఫీసర్ పని ఈజీగా ఉంటుంది.
అందులో ఫ్లెక్సీలు లేకుండా ఊరు కూడా నీట్గా ఉంటుంది కదా, ఎక్కడ చూసినా మేము కాదట్లేదు ఫ్లెక్సీ. సార్, మీరు మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా మేము సహకరిస్తాం. అదే అందుకని ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు కదా. అట్లా ఉండదు, అట్లా ఎందుకుంటుంది, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఇది అర్థం ఉంది కదా సార్, మీరు ఇచ్చిన గైడ్ లైన్స్. అదే నేను నైట్ ఇప్పుడు మనం మాకు మేము ఫ్లెక్సీలు కడితే 2వ రోజు తీసేపిస్తారు, మేమేం అనట్లా. అందరికి ఒకటే పెడతాము, పొలిటికల్ పార్టీ ఒకటి మీటింగ్ పెట్టేస్తే ఇది ఇప్పుడు వాడి మీద చర్యలు తీసుకో రాయండి. వాడు ఎవడు వాడు ఏ ఫ్లెక్సీ కంపెనీ ఏంటంటే ప్రతి ఫ్లెక్సీలో ఎవరు వేసారో ఫ్లెక్సీ బోర్డు షాప్ పేరు ఉండాలి, తర్వాత చాలా నెంబర్ ఉండాలి. అది పెట్టుకుంటే కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. అసలు ఏ షాప్ పేరే లేదు, మున్సిపాలిటీ కూడా ఆదాయం ఏమీ లేదు కదా. అదే అది దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు పొలిటికల్ గా కూడా మేము ఒకటి పెండింగ్ ఉంది. పొలిటికల్ పార్టీస్ కూడా పెడితే వాళ్ళకు కూడా సమాచారం వెళ్తుంది. సార్ ఇప్పుడు మాకు చెప్పలేదు అనేది లేదు. వాడు ఎవడన్నా పొలిటికల్ పార్టీ ప్రచారం చేసుకుంటే తప్పు పెట్టం. ఎవడన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు రోజు కాబట్టి ఎమ్మెల్యేలు ఊరంతా ఉన్నాయి, ఊరు పెట్టించుకున్నామే వాళ్ళు పెట్టుకొని వాళ్ళ డబ్బులని పెట్టుకుంటారు. ఇది సంఘంలో తగాదాలు తీసుకొచ్చే పని, విద్వేషాలు రెచ్చగొడుతున్న చర్య, క్రైమ్ ఎంకరేజ్ చేస్తున్నారు అంటున్నా. అది తప్పు కదా. చూస్తాను నేను. వాడు సిట్లో వేసిన రిపోర్టు, సిట్లో కోర్టుకు చెప్పిన రిపోర్ట్ వేరు, ఇక్కడ బయట చెప్తున్న ప్రచారం అబద్ధ ప్రచారం, ఫేక్ ప్రచారం. కర్నూలు రోడ్ ఒకటి ఉందండి. కర్ణాటక ఫ్లైఓవర్ సార్ అది. తర్వాత చర్చి సెంటర్ చెన్నకేశ్వరం గుడి దగ్గర అవుతుంది. చెన్నకేశ్వరం గుడి దగ్గర పెట్టారు. చెన్నకేశ్వర స్వామి గుడి అంటే ఎక్కడది? ఇక్కడే సివిఎన్ రోడ్డు కదా, సివిఎన్ రీడింగ్ రోడ్డు. ఓకే. చర్చి సెంటర్ సార్. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి అనుకుంటుంది. ఇదేం ఇంకోటి అర్థం బస్ స్టాండ్. బాగుంటాయి స్టాచ్యూ. స్టాచ్యూ పెట్టారు. అద్దెకి బస్ స్టాండ్ సర్కిల్ 5 ఫ్లేవర్ కింద అదే మెయిన్ సెంటర్ మార్కెట్ సరే, ఎక్కడ కట్టినా అవి ఒకసారి చూసి మీరు తీసేయటమా, మమ్మల్ని తీసేయమంటమా, లేదంటే మమ్మల్ని కూడా కట్టుకోమంటమా? మేమేంటంటే పేరు పెట్టి కడతాం, చలన కూడా కడతాం, ఏది నిజమో చెబుతాం సమాజానికి. ఇది వాళ్ళు అబద్ధం కాబట్టి వాళ్ళు పేర్లు లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఎవరు పెట్టినా వాళ్ళతో తీస్తాం, వాళ్ళు తీయకుంటే మేము తీస్తాం. ఎవరు పెట్టారు ఎట్లా తెలుసు మీకు? ఎవరు అడుగుతారు? తెలుస్తుంది, ఏం తెలియదు. ఎవరు అడుగుతారు సార్? మరి ఎవరు చెప్పారు? వాడు ఎవడు పెట్టింది చెప్పండి, మేము వాడి మీద కేసు పెడతాం. మీకు తెలిస్తే వాడు ఎవడు పెట్టాడు చెప్పండి, వాడి మీద మేము ఎఫ్ఐఆర్ కట్టాలా? ఇప్పుడు వీళ్ళు కట్టకపోతే మేము డిజిటల్ బుక్ అవుతుంది మాకు, దాంట్లో కడతాం. మీ పార్టీ తరపున వస్తే మీకు చెప్తాము, అది ఇంకో పార్టీ తరపున వస్తే వాళ్ళు ఇక్కడే చెప్తారు. పార్టీ లేదు సార్. క్లీన్ గా పెట్టారు ఒక కలర్ లో, క్లీన్ గా పేరు కూడా పెట్టలేదు, ఫ్లెక్సీ కూడా పేరు కూడా లేదు. అది కూడా లేదు. మీకు ఎట్లా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈ సమస్య వాళ్ళకి అంతకుముందు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే ఫ్లెక్సీ వేశారు, అప్పుడు అదే గొడవలే. అప్పుడు అంతా చంద్రబాబు మీద వేసి అంతా అప్పుడు అంతా నడిచింది. అధికారంలో కాస్త ఎక్కువ పట్టుకుంటాడు, అధికారం లేనివాడు కూడా తీపిస్తుంటాడు ఊర్చుకోలేక. అది జరిగింది తప్ప ఇట్లా అబద్ధం ఏదైనా ఉంటే కింద పేరు పెట్టేసుకోమని చెప్పండి, మేము వాళ్ళ మీద లీగల్ చర్యలు తీసుకుంటాం. దానికి ఇష్టపడతాం. ఇప్పుడు అది కల్తీ నెయ్యి అని చెప్పి కింద ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళ పేర్లు వేసుకోమని చెప్పండి, మేము దానికి ఇష్టపడతాం. లేదు మేము చెప్తాం ఏది నిజం, పేర్లు వేసుకొని చెప్తాం. మా పేర్లు వేసుకుంటాం. అబద్ధ ప్రచారాలు దానికి పర్మిషన్ ఇవ్వండి సార్. టౌన్ లో 50 బోర్డులు మాది రిచ్ ఫ్యాక్ట్ అనేది మేము పెడతాం, అన్న పేరు మీద పెడతాం, మా పేరు మీద పెడతాం, దానికి పర్మిషన్ మళ్ళీ ఖరాబ్ అవుతుంది సార్. అనవసరం కలెక్టర్ గారి ప్రోగ్రామ్ అంటే మనకి రోజు జిల్లా అవతరణ దినోత్సవం. అదే మీరు ఆడ ఉన్నారండి, ఆడకు రాబోతున్నాం. అందులో ఇక్కడికి వచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. సిఐకి ఫోన్ చేస్తే మీరు కూడా అక్కడే ఉన్నారు, డిఎస్పీ గారు కూడా కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు అన్నారు. కలిసాడు సార్. సరే మాట్లాడుతున్న ప్రోగ్రామ్ అయ్యాక వాళ్ళంతా ప్రోగ్రాంలోకి వెళ్ళారు కలెక్టర్ వాళ్ళు. నేను ఆఫీస్లో లేను కదా, 5 days అని ఆఫీస్కి వచ్చేసాను. ఇప్పుడు మీ పోలీసులు చెప్పాము, మీకు చెప్తున్నాం, అరికట్టకపోతే జరిగే పర్సెప్షన్స్ అన్నిటికీ మీరు పోలీసులే బాధ్యులు. అన్నమాట పోలీస్ కంప్లైంట్ మేము కొట్టట్లేదని అయితే కొట్టట్లేదని
ఆగింది అన్ని చోట్ల తీసేశారు సార్. పేషెంట్స్